హాయ్ అండి, ఇదిగోండి మనం ఇది క్రాప్ టాప్ మీద లంగా కుట్టాలి. పైన క్లాత్ కుచ్చు పెడతాం, మరి లోపల క్లాత్ కుచ్చులు పెడితే పిల్లలకి ఎత్తు వస్తుంది అంటారు, ఎత్తుగా లేస్తుంది అంటారు. ఇలా 6 పీసెస్ వేసి కుడుతున్నాం ఈ మధ్య కాలంలో. అయితే ఈ 6 పీస్ కట్ చేయడం చాలామందికి ఇబ్బంది అవుతుంది. మనకు లేవకుండా కుచ్చులు అణిగినట్టు వస్తాయి కదా, లోపల కుచ్చు లేకపోతే. ఈ మాదిరిగా కుట్టాలి, లోపల లైనింగు మనకు కుచ్చు రాకుండా 6 పీసెస్ లాగా కట్ చేసుకోవాలంటే ఫస్ట్ హైట్ ప్రకారం క్లాత్ తీసుకోండి. ఇది చిన్న పాపకి, అది పెద్ద పాపకి అయింది కదా, ఇది చిన్న పాపకి. వాళ్ళ హైట్ ప్రకారం మేము ఒక 30 ఇంచులు హైట్ తీసుకొని ఈ 30 ఇంచుల హైట్కు డబుల్ అన్నట్టు, ఇట్లా డబుల్ పెడితే 30. దాన్ని అంచులు ఒక వైపున ఫోల్డ్ చేసుకొని ఇలాగా ఫోల్డ్ చేసి మళ్ళీ ఆపోజిట్ సేమ్ డ్రెస్ క్లాత్ లాగా, డ్రెస్ ఫోల్డ్ చేసాను చూడు, అలా ఫోల్డ్ చేసుకోండి. ఇలాగా డబుల్ ఫోల్డ్ చేసేయండి. చేసి అంచులు ఉన్నాయి కదా, అంచుల ఆపోజిట్ వేసేసి కిందికి 2 ఓపెన్ ఉన్నాయి, కిందికి వేసుకోండి. మన సైడ్ క్లోజ్ చేసుకొని ఇలా ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వాళ్ళ నడుము ఎంత, నడుము వచ్చేసి 12 ఇంచులు నడుము ఉంటుంది కదా, ఆ 12 ఇంచులను మనం 3 భాగాలు చేసుకోవాలి. ఫస్ట్ 3 భాగాలు చేసుకోవాలంటే ఇది ఫస్ట్ 2 భాగాలు చేస్తే ఎంత అవుతుంది, 6 6 12 అవుతుంది. 6ని ఇంకో 6ని ఇక్కడ 3 వేసుకోవాలి. ఇది పెద్ద పీసు, ఇది చిన్న పీస్ అన్నట్టు. మనకి ఈ లంగాల అంటే 6 పీసెస్ కదా, మన 3 పీసెస్ మనకు కనబడితే 3 పీసెస్ కింద ఉంటాయి కాబట్టి 3 పీసెస్ చేసుకోవాలి. ఈ 3 పీసెస్లో మొత్తం టోటల్ చేస్తే 12 వచ్చింది కదా. దీనికి మనం ఆ ప్రతిదానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్, ఇక్కడ హాఫ్ ఇంచ్, ఇక్కడ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని మనం ఇడ కట్ చేయాలి. ఈ కట్టింగ్ మోడల్ ఈజీ మెథడ్లో చాలా సింపుల్గా నేను చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఈ క్లోజ్ సైడు మనకు ఈ 6 ఇంచులది మధ్యలో పాయింట్ ఉంది కదా, మళ్ళీ ఇది డబుల్ ఫోల్డింగ్ ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ 3 చేయాలి. ఇగో 3 ప్లస్ హాఫ్ ఇంచ్ కుట్టుకి 3.5, ఇది 3 ప్లస్ హాఫ్ ఇంచ్ అంటే ఇది ఇలా డబుల్ ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఇది ఇట్లా ఓపెన్ చేసి 6 అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తా. వీడియో పెద్దగా అయితే మళ్ళీ ఇంకో వీడియో పెడతా. ఇలాగ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ 3 కావాలి. ఈ 4 పీసులు ఉన్నాయి, 4 పీసులలో ఈ 3 కావాలి కాబట్టి ఈ 4 పీసుల సైడ్ ఇక్కడ ఉంటే ఇక్కడ ఆపోజిట్ వెళ్ళాలి. ఈ ఆపోజిట్కు మళ్ళీ 3 ప్లస్ హాఫ్ ఇంచ్ కుట్టుకి ఇలాగా పెట్టేసుకొని ఈజీ మెథడ్ అయిపోయింది. 6 పీసెస్ కట్ చేసుకున్నాడు. ఈ కట్టింగ్ అయిన తర్వాత ఓపెన్ చేసి నీకు మళ్ళీ వీడియో పెద్దగా అయింది కాబట్టి నేను మళ్ళీ చెప్తా, అది ఎలా పెట్టినా ఎలా కుడితే వస్తుందో కూడా చూపిస్తాను చూడండి. ఇది మధ్యలో పెద్ద పీసు, ఇవి పక్కల చిన్న పీసు, కానీ నడుము మాత్రం మనకు కరెక్ట్గా రావాలి. అందుకే ఈ దాన్ని మళ్ళీ ఎలా వేయాలి, దీన్ని ఎలా జాయింట్ వేసుకోవాలనేది చూపిస్తాను నెక్స్ట్ వీడియో మాత్రం మొత్తం చూసేయండి. ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి.